జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము 28 నుండి 32 శ్లోకాలు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారతం అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అర్జున, బంధుమిత్రాది రూపాలలో నీకు కొంతమంది జీవులు కనిపిస్తున్నారు. పుట్టకముందు వీరంతా ఎక్కడ ఉన్నారు తెలియదు. మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతున్నారు అది తెలియదు. మధ్యలో కొంతసేపు మాత్రం వీరు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇలాంటి ఈ జీవుల కోసం విలపించటంలో ఏమి అర్థం ఉంది? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. అర్జున, ఆత్మ పదార్థం చాలా సుసూక్ష్మమైనది. అందుకే దీనిని చాలామంది గుర్తించనే లేరు. నూటికో కోటికో ఎవడో ఒకడు గుర్తించినా ఆశ్చర్యంగా చూస్తాడు. ఇతరులకు చెప్పవలసి వస్తే ఆశ్చర్యకరమైన వస్తువును గురించి చెప్పినట్లే చెబుతాడు. వినేవాడు కూడా ఆశ్చర్యంతోనే వింటాడు. అలా విన్నవాళ్లలో చాలామంది దీనిని గురించి అర్థం చేసుకోనే లేరు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, జీవులు అందరి యొక్క శరీరాలలోనూ శరీరధారిగా వ్యాపించి ఉన్న ఆత్మ నిత్యమైనది. ఈ జీవులందరి శరీరాలను నరికివేసినా కూడా ఆ శరీరాలను ధరించి ఉండే ఆత్మ మరణించే అవకాశమే లేదు. అందువల్ల ప్రపంచంలో ఏ ప్రాణి యొక్క మరణం కోసము కూడా నువ్వు విలపించవలసిన పని లేనే లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, జన్మసిద్ధమైన నీ స్వధర్మాన్ని పరిశీలించి చూసుకున్నా సరే నువ్వు ఈ యుద్ధం నుంచి ప్రక్కకు పోవడం తగిన పని కాదు. ఎందుకంటే ఇది ధర్మ సంరక్షణ కోసం, దాని ద్వారా ప్రజా సంరక్షణ కోసము ఏర్పడిన యుద్ధం. అందుచేతనే ఇది ధర్మసమ్మతమైన యుద్ధం. క్షత్రుడై పుట్టినవాడికి ఇలాంటి యుద్ధం కంటే మించిన శ్రేయస్సాధనం మరొకటి లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్జున, ఈ యుద్ధము నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు. ఇది దైవవశం చేత వచ్చి నీ మీద పడింది. అందుకే ఇది తలుపులు తెరిచిన స్వర్గలోక ద్వారం వంటిది. ఇలాంటి యుద్ధం ఎంతో అదృష్టం ఉన్న క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది.